అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్. ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం తేనెపల్లి తండాలో ఉన్నాము. తేనెపల్లి తండా ఈ గ్రామానికి చెందినటువంటి విద్యావంతుడు, మరి పిహెచ్డి చేసినటువంటి క్యాండిడేటు, మరి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మరి వారి యొక్క అభిప్రాయాలు ఏంటో మనం ఈ గ్రామానికి చెందినటువంటి వడిత్యా జవహర్ లాల్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి జవహర్ లాల్ గారు. మరి మీరు గతంలో ఇక్కడ ఈ గ్రామంలో మీ కుటుంబ నేపథ్యం ఏంటి? యాక్చువల్గా మా నాన్నగారు ఇంతకుముందు 98, 97లో అప్పుడు మా స్కూల్లో మన తండాలో చిన్న స్కూల్ ఉండేది. అందులో చైర్మన్గా చేశారు. మా నాన్నగారు చైర్మన్గా చేశారు. ఇక తర్వాత కాలక్రమం మా డాడీ స్వర్గస్థులయ్యారు. నేను పిహెచ్డి చేశాను యూనివర్సిటీలో. నా పేరు డాక్టర్ జవహర్ లాల్, మా నాన్నగారి పేరు హనుమంతు. మాది తేనెపల్లి తండా. మేము ముగ్గురు బ్రదర్స్. మా అమ్మవారి ఇక ఇక్కడ మేము యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఏం చేసామంటే ఇక అన్ని అంటే మనం యూనివర్సిటీలో ఏముంటుంది అన్న అంటే అన్ని విలేజ్ అంటే మన తెలంగాణ జిల్లాలో అన్ని గ్రామ ప్రాంతాల వాళ్ళు ఉంటారు అందరూ అక్కడ. కాబట్టి ఇక మీరేం చేస్తారు, మీ ఊరికి ఏం చేస్తారు అంటే ఇక అందరం మాట్లాడుకునేది అప్పుడప్పుడు. ఇక మాట్లాడుకుని వచ్చి ఇక మా ఊరి సమస్యల గురించి. సరే, మీరు ఇక్కడ మరి చేసినటువంటి ఇంతకుముందు అంటే ఇక్కడ మీరు స్థానిక ప్రజాప్రతినిధి కాకపోయినా ఉత్సాహంతో చేసిన కార్యక్రమాలు ఏంటి, ఒక రెండు చెప్పండి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ గిరి వికాస్ అంటే ఇంతకుముందు ఇంద్రజల ప్రభ ఉండే పేరు. గిరి వికాస్ కింద 16 బోర్లు వేయించాను గిరి వికాస్ కింద. తర్వాత మళ్ళీ మన మాడ స్కీమ్ అంటే మన మాడ ఆఫీస్ ఉంటది కదా, ట్రైబల్ వాళ్ళది గిరి వికాస్. మళ్ళీ మాడ ద్వారా ఇంకో 19 సర్వే చేపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు మా విలేజ్ లో డీడీలు, మన కరెంట్ డీడీలు లేకుండే. ఇక మొన్న మా ప్రజలకు అందరికి అవగాహన కల్పించి 20 డీడీలు తీపిచ్చినాం. 20 డీడీలు తీపిచ్చి మళ్ళీ 20 పోల్లు, ఒక ట్రాన్స్ఫారం తీపిచ్చిన, అవి కూడా ఫిట్ చేస్తారు రేపు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మన భవన కార్మికులది ఒకటి లేబర్ కార్డు మన వాళ్ళది స్కీమ్ ఉండే ఒకటి. యాక్చువల్గా మన తెలంగాణలో దాదాపు ఎవరికి తెలియదు, అది సరిగా తెలియదు. కానీ ఇక మా తండలో అందరికి అవగాహన కల్పించి 30 నుంచి 40 మందికి ఆ కార్డు కూడా తీపియడం జరిగింది. మరి మీ తండాలో ఇప్పుడు తేనెపల్లి తండాలో ప్రధానంగా ఉన్న సమస్య ఏముందంటే మెయిన్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు. ఇంకోటి ప్రధానమైన సమస్య ఏంటంటే రెవెన్యూ విలేజ్. గత ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు జస్ట్ ఇట్లా గ్రామ పంచాయతీ చేసి వదిలిపెట్టారు. మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఇవి ఏమీ లేవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా విలేజ్లో 800 ఎకరాలు ఉంటుంది మా విలేజ్ ప్రజలకంతా. 200 ఎకరాలు ఏమో తేనెపల్లి గ్రామ పంచాయతీ శివారు కింద వెళ్ళిపోయింది. 200 ఎకరాలు జూనుతుల, 400 ఎకరాలు సుల్తాన్పురం, 200 ఎకరాలు ఏమో ఉట్లపల్లి. ఇప్పుడు ఇది మా గుట్ట అండి. ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే మా శివారు మా రెవెన్యూ విలేజ్ అని చెప్పేసి ఆ గుట్ట కూడా ఉట్లపల్లిలో వచ్చి స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు మెయిన్ ప్రధాన సమస్య ఏం కావాలంటే మాకు రెవెన్యూ విలేజ్ అయితే ఏమవుతుందంటే రేపటి నాడు మా తండా భూములకు మాకైతుంది. రేపటి నాడు ఏమైనా ఆదాయం కానీ ఏమైనా వనరులు వచ్చినా కానీ మా రెవెన్యూ పరిధి కింద వస్తుంది అనేది మా భావన అన్నట్టు. సరే, ప్రజెంట్ మీరు ఇప్పుడు ఏ పార్టీలో కొనసాగుతున్నారు? మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మరి రేపు సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారా? కృషి చేస్తాము. ఇప్పుడు మాకు తేనెపల్లి మాజీ ఎంపీపీ చలమల మన జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మా కుందూరు జగరెడ్డి గారు ఎమ్మెల్యే వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ ద్వారా పరిష్కార పనులు అన్ని చేయించుకుంటా అని చెప్పి సమస్యలు పరిష్కారం చేసుకుంటా నా నమ్మకం. మీ యొక్క నమ్మకం. మరి ఇక్కడ మీ తేనెపల్లి తండా గ్రామ పంచాయతీ ఎంతమంది ఉన్నారు ఓటర్లు? మాకు 450 మంది జనాభా. 450 ఓటర్లు 450. ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి, చదువుకున్న విద్యావంతులు కాబట్టి సమస్యల పట్ల అవగాహన ఉంది. అదేవిధంగా మీ తండాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు జవహర్ లాల్ అంటే తెలుసు, వాళ్ళకి అందరికీ తెలుసు, అందరు గుర్తింపు. తేనెపల్లి తండా గ్రామ ప్రజలకు జిరాక్స్ మిషన్ కానీ ఆన్లైన్ కానీ ఫ్రీగా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు తండా నుంచి మారుమూల తండా కాబట్టి మా తండా నుంచి మా మండలం పోవాలంటే 8 నుంచి 9 కిలోమీటర్ వస్తుంది. 9 కిలోమీటర్ కాబట్టి మా తండా ప్రజలు ఎప్పుడు పోతారని చెప్పేసి నేను ఇక్కడనే వాళ్ళకు ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది నా తండా ప్రజలకు. మిమ్మల్ని గెలిపిస్తే మరి తండాన్ని ఇంకా మరింతగా బాగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి
ఇప్పుడు మీ లాంగ్వేజ్లో చెప్పండి. ఇక సేన్ రామరావు తండవాళ్ళ సేన్ రామరావు వాళ్ళు నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా. వాళ్ళు నన్ను గెలిపిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేసి మా తండ ప్రజల యొక్క రుణం నేను తీర్చుకుంటా అని చెప్పేసి మీ లాంగ్వేజ్ सेन राम राम तमारा आशीर्वाद मन दो तो तमिन सेन घरे घरे ने दी काम छे वो काम ने तमिन करताणे मैं सस्य सामलो करो के ताणे कोरलेरो चुमार तांडे प्रजलेन. ఓకే.